బ్రెస్ట్ ఫీడింగ్ మొదటిసారి చేసే తల్లుల్లో సాధారణంగా ఫీడ్ చేసేటప్పుడు సరైన పొజిషన్ లేకపోవడం వల్ల శిశువు సరిగ్గా చనుమొన పట్టుకోలేకపోతే చనుమొన సెన్సిటివ్ గా తయారై పగుళ్లు బారే కండిషన్నే సోర్ నిపుల్స్ అంటాం. ఇది తల్లికి అత్యంత బాధ కలిగించే కండిషన్. మరి ఎలా ఈ సమస్యని అధిగమించాలి ఇప్పుడు తెలుసుకుందాం. సోర్ అంటే నొప్పి పెట్టి బాధ కలిగించే అని అర్థం. సోర్ నిపిల్స్ అంటే చనుమొనులలో నొప్పి, సలుపు. ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఎందరో స్త్రీలు ఎదుర్కొనే అత్యంత సాధారణమైన సమస్య ఇది. శిశువు తల్లి దగ్గర పాలు తాగేందుకు చనుమొనులను సరైన పద్ధతిలో పట్టుకోవడాన్నే లాచింగ్ అంటారు. కానీ సాధారణంగా ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్లో లాచింగ్ కనుక సరిగ్గా జరగకపోతే వచ్చే సమస్య సోర్ నిపిల్స్. ఇది నిప్పుల్ సరిగ్గా లేనప్పుడు కూడా బేబీ ఎప్పుడైనా ల్యాచ్ చేయటం అంటే సక్ చేస్తున్న టైంలో ఆ టిప్ ఆఫ్ ద నిప్పుల్ పట్టుకున్నప్పుడే మనకి క్రాక్ నిప్పుల్స్ అనేది ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఫస్ట్ 2 వీక్స్ పోస్ట్ డెలివరీలో చాలా మటుకు 80% లేడీస్ ఈ పెయిన్ని అనుభవిస్తారు. ఇది కరెక్ట్ మెథడ్ అంటే బేబీకి కరెక్ట్గా మౌత్ వైడ్గా ఓపెన్ చేసినప్పుడు అంటే యూజువల్లీ వీళ్ళు బేబీస్ ఏడ్చినప్పుడే మనకి ఆ మౌత్ అనేది చాలా పెద్దగా తెరుస్తారు. ఆ తెరిచినప్పుడు ఆ నిప్పుల్ అంటే ఏరియోలా ఆ బ్లాక్ పార్ట్ అంతా కూడా మనం లోపల పెట్టగలిగితే అప్పుడు టిప్ ఆఫ్ ద నిప్పుల్ పట్టుకోదు బేబీ. మొత్తం నిప్పుల్ లోపల ఉన్నప్పుడే ఆ నొప్పి లేకుండా ఈ క్రాక్ నిప్పుల్స్ రాకుండా మనము ప్రివెంట్ చేయగలుగుతాం. ఎవరికైతే ఈ క్రాక్ నిప్పుల్స్ వచ్చినప్పుడు నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఆ బేబీ ఫీడ్ ఎలా తీసుకుంటుంది, మదర్ పొజిషన్ ఎలా ఉంది ఫీడ్ ఇచ్చే టైంలో ఇవన్నీ చెక్ చేసి కరెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఒక 2-3 డేస్లో నొప్పి తగ్గటం మొదలు పెడుతూ ఉంటుంది. సోర్ నిపిల్స్ ఇబ్బంది నెమ్మదిగా మొదలై చనుమొనులు ఎర్రబడి నొప్పి కలుగచేస్తాయి. ఈ కండిషన్ ఉన్నప్పుడు బేబీకి ఫీడ్ చేసినప్పుడల్లా తల్లికి బిలబిలలాడే నొప్పి కలుగుతుంది. ఎంత పెయిన్ఫుల్ అంటే అసలు ఒక్కోసారి తట్టుకోలేనంతగా ఉండొచ్చు. లాచింగ్ చేయించడం సరిగ్గా తెలియకపోవడం వల్ల మొదటిసారి తల్లైన స్త్రీలకి ఇది మరింత సాధారణం కావచ్చు. సమస్య ఆదిలో ఉండగానే అదనపు కేర్ తీసుకోవాలి. చనుమొన చుట్టూ ప్రభావితమైన ప్రాంతంపై నిప్ కేర్ ఆయింట్మెంట్ రాసుకోవడం లేదంటే సేఫ్గా ఉండే మాయిశ్చరైజర్ లోషన్ అప్లై చేయడం లాంటి జాగ్రత్తలు ఇందుకు ఉపశమన మార్గాలు. సోర్ నిపిల్స్ అంటే మనం యాక్చువల్గా మనం ఫీడింగ్ చేసేటప్పుడు ముందే చెప్తాము, మన బేబీ మౌత్లో మనకి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఫీడింగ్ ఇచ్చే ముందు తర్వాత కూడా నిపిల్స్ని క్లీన్ చేసి ఫీడ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత సపుల్గా ఉంచడానికి వాటికి అడిక్వేట్గా నార్మల్ క్రీమ్స్, కోల్డ్ క్రీమ్ లాంటివి అప్లై చేసి స్కిన్ని క్రాక్ అల్లకుండా చూడాలి. అలా కాకుండా పొట్టి క్రాక్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ అంటే ఒక మామూలు క్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ర్యాష్ క్రీమ్స్ కానీ లేక స్కిన్ కేర్ క్రీమ్స్ ఉంటాయి, తొందరగా హీల్ అయ్యాయి, బోరలీన్, బోరోప్లస్ లాంటివి కూడా మనం అప్లై చేయొచ్చు. సో ఎప్పుడైతే ఎక్కువ బేబీ సక్ చేయకుండా సరైన పద్ధతిలో సక్ చేయకుండా చూయింగ్ లాగా చేస్తుంది, అది మనం క్లీనింగ్ చేయకపోతే ఈ సోర్ నిపిల్స్ అవి ఎక్కువ చూస్తాం. తల్లిపాలలో ఉండే సద్గుణాలు సోర్ నిపిల్స్ సమస్యకి సహజ ఔషధిగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. కేవలం ఎర్రబడి సెన్సిటివ్గా మారి కొద్దిగా నొప్పి కలుగు చేస్తున్నప్పుడు తల్లి తన చనుబాల చుక్కలనే ఆయా ప్రాంతాల్లో లేపనంలా రాయడం మంచి పద్ధతి. ఇక సోర్ నిపిల్ సమస్య ఉంది కదా అని బేబీకి ఫీడ్ ఇవ్వకుండా ఉంటే సమస్య తగ్గదు సరికదా, ఇన్ఫెక్షన్ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రాక్ నిప్పుల్స్ వచ్చినప్పుడు యాక్చువల్లీ మనం కరెక్ట్ చేయాల్సింది బేబీ లాచింగ్ మెథడ్ అంటే కరెక్ట్గా పట్టడం నేర్పించాలి, మదర్కి నేర్పించాలి. బేబీ ఏడ్చినప్పుడే ఆ నిప్పుల్ని లోపలికి పెట్టడం అనేది నేర్పించాలి. ఇది ఒక్కొక్కసారి చాలా వర్సన్ అయిపోయి మనకి క్రాక్స్లో ఆ నిప్పుల్స్ నుండి బ్లడ్ రావటం కానీ ఇన్ఫెక్షన్ అంటే వైట్ పూతలాగా అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు మాత్రము అది సేఫా, బేబీకి ఫీడ్ ఇవ్వటం సేఫా అనేది మనం చూడాలి. అండ్ ఒక్కొక్కసారి అవసరం పడితే యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం పడవచ్చు. ఈ క్రాక్ నిప్పుల్స్ మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల క్రాక్స్ అంటే ఏదైతే మనకి నిప్పుల్స్ క్రాక్ అయిన ఏరియా నుండి బ్యాక్టీరియా లోపలికి పోయి బ్రెస్ట్ యాబ్సెస్ అంటే లోపల పస్ కలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పస్ కలెక్ట్ అవుతే పేషెంట్కి ఫీవర్ రావటము, మళ్ళీ బేబీకి ఫీడ్ ఇవ్వలేకపోవటం అనేది ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే క్రాక్ నిప్పుల్స్ ఫస్ట్ ఇనీషియల్గా నొప్పి వచ్చినప్పుడే డాక్టర్ని సంప్రదించి అది ఎలాంటి ప్రాబ్లం ఉందనే దానిని బట్టి బేబీ లాచింగ్ మెథడ్స్ అవన్నీ కూడా కరెక్ట్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనము అరికట్టొచ్చు. సోర్ నిపిల్ సమస్య తీవ్రమై అసలు ఫీడ్ ఇవ్వడమే కష్టమైనప్పుడు
కొన్ని ఉపశమన మార్గాలు పాటించవచ్చు. మొట్టమొదటిది బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తల్లి శిశువు ఇద్దరూ సరైన పొజిషన్ ఫాలో కావడం. బ్రెస్ట్ ఫీడ్ చేసిన తరువాత చనుమొనలు తడి ఆరే వరకు గాలి తగలనివ్వాలి. వేసుకునే దుస్తులకి చనుమొనలను తగలనివ్వకుండా చూసుకోవాలి. దీనివల్ల అప్పటికే పగిలి క్రాక్స్ ఇచ్చిన నిపిల్స్ రాపిడికి గురికాకుండా ఉంటాయి. చనుమొనలకు మరింత రక్షణ కోసం నర్సింగ్ ప్యాడ్స్ వాడుకోవచ్చు. వీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం కూడా ముఖ్యమే. సాధారణంగా సోర్ నిపిల్ సమస్య పొడిబారిన చర్మంతో మరింత తీవ్రం కావచ్చు. అందుకే చనుమొనలు పొడిబారిపోకుండా ఉండాలంటే ప్రత్యేకించి ఆ భాగంలో సోప్ వాడకూడదు. వైద్య సూచన మేరకు మాయిశ్చరైజర్ వాడుకోవాలి. కేవలం ఒకవైపు మాత్రమే పాలిస్తూ ఉంటారు కొందరు స్త్రీలు. ఇలా చేయడం వల్ల ఆ రొమ్ముపై ఎక్కువ రాపిడి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వైపులా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. సోర్ నిపిల్స్ కండిషన్ తీవ్రంగా ఉన్నప్పుడు నిపిల్ షీల్డ్ వాడుకోవచ్చు. దీనివల్ల హీలింగ్ త్వరగా జరుగుతుంది. నిపిల్ షీల్డ్ విల్ బి మేడ్ ఆఫ్ దిస్ సిలికాన్ ది అండ్ అవి జస్ట్ ఆ నిపిల్ మీద మనకు కవర్ చేస్తుంది. సో మిల్క్ డైరెక్ట్గా దాంట్లోంచి బేబీకి నోట్లోకి వెళ్ళటం జరుగుతుంటుంది కాబట్టి ఆ స్కిన్ హీలింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఓన్లీ క్రాక్ నిపిల్స్కే కాకుండా ఒక్కొక్కసారి మన రిట్రాక్టెడ్ నిపిల్స్కి కూడా మనం నిపిల్ షీల్డ్ని యూజ్ చేస్తాము. కొంతమందిలో నిపిల్స్ బయటకు ఉండకుండా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, దాన్ని రిట్రాక్టెడ్ నిపిల్స్ అంటాము. ఇవన్నీ కూడా లాక్టేషన్ ఫెయిలియర్కి ఒక్కొక్కసారి కారణాలు అవుతాయి. అలాంటప్పుడు కూడా నిపిల్ షీల్డ్ అవి యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నొప్పి వలన మనకి అమౌంట్ ఆఫ్ మిల్క్ విచ్ విల్ కమ్ అవుట్ ఆల్సో విల్ కమ్ డౌన్ అనమాట. సో సరిగ్గా కేర్ చేయటం, పాలు ఇచ్చే ముందు పాలు ఇచ్చిన తర్వాత బ్రెస్ట్ కేర్ చేసుకోవటం, తర్వాత కామన్ కోల్డ్ క్రీమ్ కానీ ఏదన్నా దాన్ని సప్పుల్గా స్కిన్ని క్రాక్స్ లేకుండా చూసుకోవటం. క్రాక్స్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా క్రీమ్స్ రాయించుకోవటం, ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వేసుకోవటం. ఇలా చేస్తే క్రాక్ నిపిల్స్ విల్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ఫీడింగ్.